పొలిటికల్ సైన్స్లో మనకు ఈజీగా క్వశ్చన్ గ్రూప్స్లో అడుగుతూ ఉంటాడు, కానీ మనం కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ విధంగా కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్ గ్రూప్స్లో ఒక 2 క్వశ్చన్లు ఏమని అడిగాడు అంటే, ద ఫస్ట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ ఆఫ్ ఇండియా వాజ్, భారతదేశ లోక్సభ మొదటి స్పీకర్ చాయిస్ ఏమని ఇచ్చాడు అంటే, నెంబర్ 1 జీవి మౌలాంకర్, నెంబర్ 2 సంజీవరెడ్డి, అండ్ నెంబర్ 3 శివరాజ్ పాటిల్, అండ్ 4 జాకీర్ హుసేన్ అని అక్కడ మనకు ఆప్షన్లు ఇచ్చాడు. మరి 1952లో ఈ యొక్క లోక్సభ సమావేశాలు జరిగేటప్పుడు మొట్టమొదటి లోక్సభ స్పీకర్ ఎవరని అడిగారు. దాంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఎవరు స్పీకర్గా పనిచేశారు అనేటువంటిది ఒకసారి చూసుకుంటే, దాంట్లో ఒకరు అక్కడ ఎవరున్నారు, జీవి మౌలాంకర్ అండ్ శివరాజ్ పాటిల్ స్పీకర్గా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మరి వారిలో మొదటి వారు ఎవరు అంటే గణేష్ వాసుదేవన్ మౌలాంకర్. జీవి మౌలాంకర్ క్వశ్చన్ ఏమని అడిగాడు అంటే, సో ద ఫస్ట్ దళిత్ హూ గాట్ ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ అని అడిగాడు. రాష్ట్రపతిగా ఎన్నికైన మొదటి దళితుడు ఎవరు? దాంట్లో చాయిస్ ఏమని ఇచ్చాడు, ఒకటి వచ్చేసి కేఆర్ నారాయణన్, రెండోది వచ్చేసి జగజ్జీవన్ రామ్, మూడోది అంబేద్కర్, 4 మీరా కుమార్. మరి వీరిలో దళితులుగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు అంటే దాంట్లో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేఆర్ నారాయణన్. మొట్టమొదట దళితుడు, అదే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి వారు. కాబట్టి ఈ విధంగా మనకు పొలిటికల్ సైన్స్లో ఈజీగానే ఉంటాయి, కానీ వాటిని గుర్తుపట్టాలి అంటే ఆ యొక్క పొలిటికల్ సైన్స్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రుల గురించి మనం సమగ్రంగా నేర్చుకున్నట్లయితే ఏ ఆన్సర్ అయినా, వారికి సంబంధించి ఏ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ చేయగలం.